Daily. Taste the Daily. ఢిల్లీ భారీ పేలుడు ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 10కి చేరుకుంది. పేలుడుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇదే సమయంలో పోలీసులు కీలక అంశాన్ని గుర్తించారు. ప్రమాద స్థలంలో తగలబడుతున్న కార్లలో సిఎన్జి ట్యాంకులను పోలీసులు గుర్తించారు. ఈ ట్యాంకులను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. పేలుడు కారణాలని అన్వేషిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి ఓ అనుమానితుని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం సహా క్లోజ్ టీం, ఎన్ఐఏ రంగంలోకి దిగాయి. కారులో ఉంచిన పేలుడు పదార్థాలను దూరం నుంచి ఎవరైనా రిమోట్ కంట్రోల్ సాయంతో పేల్చి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. दिल्ली में आज लाल किले के पास करीब शाम को 7 बजे हुंडई i20 कार में एक ब्लास्ट हुआ है और ब्लास्ट के कारण कार और कार के आसपास की 3-4 व्हीकल और खड़े हुए लोग, ऑटो में बैठे हुए लोग इंजर्ड भी हुए हैं और कुछ मृत्यु भी हुई है. कुछ लोग इंजर्ड हैं, इनका इलाज यहाँ पर चल रहा है. हम सभी एंगल को खुला रखते हुए इसकी गहन जांच शुरू कर दी है. जैसे ही ब्लास्ट की सूचना मिली, दिल्ली पुलिस स्पेशल सेल, क्राइम ब्रांच, एनआईए की टीम, एसपीजी की टीम, एफएसएल की टीम मौके पर पहुंच गई है और सभी प्रकार की जांच हम तेजी से कर रहे हैं. कुछ ही समय में मैं आशा करता हूं कि धमाके का कारण क्या है उसके निर्णय पर हमारी एजेंसियां पहुंच जाएगी और एफएसएल की सीनियर मोस्ट टीम भी यहां पर पहुंची है. धमाके की सूचना आने के बाद तुरंत ही माननीय प्रधानमंत्री जी का मुझे फोन आया था. उसके बाद प्राथमिक इंफॉर्मेशन लेकर मैंने प्रधानमंत्री जी को भी ब्रीफ किया है. अभी यहां से मैं घटनास्थल पर जाने के लिए निकल रहा हूं और कल एक बड़े सवेरे ही सीनियर लोगों की टीम के साथ गृह मंत्रालय में बैठक कर इसकी डिटेल जांच की जाएगी. ఢిల్లీ భారీ పేలుడు ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 10కి చేరుకుంది. పేలుడుపై అన్ని కోణాల పోలీసులు కీలక అంశాన్ని గుర్తించారు. ప్రమాద స్థలంలో తగలబడుతున్న కార్లలో సిఎన్జి ట్యాంకులను పోలీసులు గుర్తించారు. ఈ ట్యాంకులను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. పేలుడు కారణాలను అన్వేషిస్తున్నారు. ఇక మరోవైపు ఈ ఘటనకు సంబంధించి ఓ అనుమానితుని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం సహా క్లోజ్ టీం, ఎన్ఐఏ రంగంలోకి దిగాయి. కారులో ఉంచిన పేలుడు పదార్థాన్ని దూరం నుంచి ఎవరైనా రిమోట్ కంట్రోల్ సాయంతో పేల్చి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, దేశవ్యాప్తంగా కూడా ఉగ్రవాదుల కుట్రల్ని ఎప్పటికప్పుడు కూడా భద్రతా అధికారులతో పాటు అలాగే స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరోతో పాటు వివిధ రాష్ట్రాల ఇంటెలిజెన్స్ బ్యూరోలు అలాగే ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు కూడా ఎప్పటికప్పుడు కుట్రలు భగ్నం చేస్తూనే వస్తున్నారు. కానీ నిన్న ఢిల్లీలో సాయంత్రం 6:45 ఆకస్మికంగా ఈ పేలుడు అనేది కూడా దేశవ్యాప్తంగా ఒక్కసారిగా దేశ ప్రజలందరినీ ఉలిక్కి పడేలా చేసింది. అయితే ఇక్కడ ఎర్రకోటలో ఎప్పుడైతే బ్లాస్ట్ జరగడానికి 3 గంటల ముందే ఈ i20 కార్ అనేది కూడా పార్కింగ్ లో ఉందనేది కూడా ప్రస్తుతం విశ్వసనీయ వర్గాల మేరకు సమాచారం అందుతుంది. సీసీ ఫుటేజ్ ని
మానిటర్ చేసినప్పుడు ఢిల్లీ పోలీసులకు మధ్యాహ్నం 3:19 నుండి అలాగే కార్ పార్కింగ్ ఎక్కడైతే డెసిగ్నేటెడ్ పార్కింగ్ ప్లేస్ లో ఉందో అక్కడ కార్ పార్క్ చేసినట్లు కూడా తెలుస్తోంది. అనంతరము 3 గంటల తర్వాత అరౌండ్ 6:45 నుంచి 6:48 మధ్యలో బయటకి వచ్చినట్లు కూడా చాలా క్లియర్ గా కనిపించినట్లు కూడా సీసీ ఫుటేజ్ లో కూడా కనిపెట్టారు. దీంతో పాటు కారు బయటకు వచ్చిన సమయానికి కూడా బాగా జనసంచారం ఉంది. అయితే సీసీ ఫుటేజ్ ని కూడా పోలీసులు పరిశీలించారు. కారు లోపల ఎవరున్నారు, దాని పార్కింగ్ లో పెట్టిన వారు ఎవరు, దాన్ని తిరిగి తీసుకెళ్లడానికి ఎవరు వచ్చినారనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో రాత్రి నుంచి కూడా దర్యాప్తు చేస్తున్నారు. అలాగే మొత్తం సీసీ ఫుటేజ్ ఆధారంగా కారు ఎక్కడి నుంచి వచ్చింది, ముందుగా రెడ్ ఫోర్ట్ కి ఎక్కడి నుంచి వచ్చింది, అలాగే ఈ సమీపంలోని పార్కింగ్ ఎలా చేసింది, అక్కడ నుండి బయటకు వచ్చి ఎర్రకోటగా ఎదుర్కొన్న రెడ్ లైట్ వరకు కూడా ప్రత్యేకంగా అంట సిగ్నల్ వరకు ఎలా చేరిందనే దానిపైన కూడా ప్రస్తుతం నిన్న రాత్రి నుంచి కూడా ఢిల్లీ పోలీసులతో పాటు ఎన్ఐఏ అధికారులు, కేంద్ర భద్రతా బలగాలు కూడా దీన్ని పరిశీలించాయి. అయితే బ్లాస్ట్ కి ముందు తీసిన సీసీ ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది. ఆ ఫుటేజ్ లో ఈ i20 కార్ ని కూడా చూడొచ్చు. కార్ డ్రైవరు నలుపు రంగు మాస్క్ కూడా ధరించి ఉన్నాడు. అయితే ఆ కారు నడిపిన వ్యక్తి పేరు మొహమ్మద్ ఉమర్ అని కూడా చెబుతున్నారు. మొహమ్మద్ ఉమర్ ఫరీదాబాద్ మోడల్ తో కూడా సంబంధం కలిగి ఉన్నాడనేది కూడా ఢిల్లీ పోలీసులు నిర్ధారిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం జరిగిన పేలుడికి మాత్రము యావత్ దేశం అంతా కూడా ఉలిక్కి పడిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఘటనలో ఇప్పటి వరకు దాదాపు 17 మంది మృత్యువాత పడ్డారు, పదుల సంఖ్యలో కూడా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం కూడా నిన్న సాయంత్రమే లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఆసుపత్రికి కూడా తరలించిన విషయం తెలిసిందే. అయితే సాయంత్రం అక్యురేట్ 6:55 ఈ పేలుడు జరిగినట్టు కూడా ఫైర్ డిపార్ట్మెంట్ సమాచారం కూడా అందింది. అయితే దీనిపైన నిన్న మనం కూడా చూసాము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా స్పందించారు. దానిపైన ఖచ్చితంగా దీనిపైన ముందు కారణాలు ఏంటి, దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ కూడా చేపడుతున్నామని కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే ఈ కార్ డ్రైవర్ తో పాటు అలాగే నిన్న జరిగిన బ్లాస్ట్ లో కార్ యజమాని ఎవరైతే ఉన్నారో ఆయనని కూడా ఢిల్లీ పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈ హర్యానాకు చెందిన నదీం ఖాన్ పేరుతో ఈ కారు రిజిస్టర్ అయినట్లు కూడా గుర్తించారు. హుండాయ్ i20 కారు ఈ ఘటన సమయంలో 3 కార్లో ఉన్నట్టు కూడా నిర్ధారించారు. అయితే i20 కారును తొలుతో మొహమ్మద్ సల్మాన్ కొన్నాడని, అనంతరం కూడా అది నదీం ఖాన్ అనే వ్యక్తికి కూడా విక్రయించాడని కూడా ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు తేల్చారు. అయితే గురుగ్రామ్ పోలీసులు సల్మాన్ ని ముందుగా అదుపులో తీసుకొని కూడా విచారణ చేపట్టారు. అయితే నిన్న ఎక్కడైతే పేలుడు జరిగిందో పేలుడు స్థలానికి ముందస్తుగా అక్కడ ఆసుపత్రిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్షతగాత్రులని పరామర్శించి అనంతరం కూడా ఎర్రకోటకి చేరుకున్నారు. ఎర్రకోట దగ్గర గేట్ నెంబర్ 1 దగ్గర ఎక్కడైతే ఈ పేలుడు సంభవించిందో అక్కడికి వెళ్లి నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రాంతం మొత్తం కూడా తిరిగి పరిశీలించారు. సో అయితే ఇప్పుడు ప్రస్తుతము కారు డ్రైవర్ తో పాటు అలాగే కారులో ఉన్న 3 నిందితుల డీటెయిల్స్ కూడా తెలుసుకుంటారు. కార్ ఓనర్ అరెస్ట్ చేశారు, అలాగే ఆ కార్ డ్రైవర్ ని కూడా అరెస్ట్ చేశారు. అయితే ఈ కారుకు సంబంధించి పూర్తి వివరాలు కూడా వెల్లడించారు. హుండాయ్ i20 కారు హర్యానాకు చెందిందని, దాని రిజిస్ట్రేషన్ నెంబర్ HR 267674 అని కూడా తెలిపారు. అయితే ఆ కారు నదీం ఖాన్ అనే పేరు ఇందుగా కనుక్కున్నట్టు వ్యక్తి మీద రిజిస్ట్రేషన్ అయ్యిందని కూడా చెబుతున్నారు. మొత్తానికి సీసీ ఫుటేజ్ లో చాలా క్లియర్ గా కనిపిస్తుంది, కారులో 3 వ్యక్తులు ఉన్నారు, మాస్క్ ధరించి కూడా ఉండడం కూడా గమనార్హము. అయితే దీని ప్రకారం అంటే ఇప్పటి నుంచి కూడా మనం చూసుకుంటున్నాం, ప్రత్యేకంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా గతంలో కూడా పలు ఉదంతాలు ఉన్నాయి. వైజాగ్ లో ఒక టెర్రరిస్ట్ కొద్ది నెలల కిందట అరెస్ట్ అవడము, విజయనగరంలో ఒక టెర్రరిస్ట్ అరెస్ట్ అవడం, అలాగే మన సికింద్రాబాద్ లో కూడా బోయగూడ దగ్గర ఒక టెర్రరిస్ట్ సింపథైజర్ అరెస్ట్ అవడము, అలాగే దీంతో పాటు 2 రోజుల కిందట గుజరాత్ ATS పోలీసులు వచ్చి ఇక్కడ 3 తీవ్రవాదులు అరెస్ట్ చేయడము, దీంతో పాటు హెవీ ఎక్స్ప్లోజన్స్ ఏవైతే ఉన్నాయో పేలుడు పదార్థాలకు సంబంధించి ఒక డాక్టర్ ఇన్వాల్వ్ అవ్వడము, వైద్య వృత్తిలో ఉన్న డాక్టర్ కూడా తీవ్రవాదులకి సింపథైజర్ గా మారడం ఏంటనేది కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఇండికేషన్, ఒక మెసేజ్ ఇవ్వడానికి ఇది ఖచ్చితంగా ఈ దాడి జరిగిందనేది కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడ NIA చాలా ముందస్తుగా కూడా చాలా పక్కడబందీ సమాచారంతో కూడా NIA
దాడులు చేస్తోంది. ఎక్కడ తీవ్రవాద ఉగ్రవాద ఎక్కడైతే లింక్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా కుకుటి వేళ్లతో కూడా పెకిలిస్తూ వస్తుంది. కాకపోతే ఢిల్లీలో అంటే నిన్న కూడా చర్చించుకున్నాము, 7 తీవ్రవాదులు నిన్న పట్టుబట్టారు. హైదరాబాద్ లో 3, అలాగే దీంతో పాటు బెంగళూరు పరప్ప నగరహారంలో కూడా ఒక ఉగ్రవాది సెల్ ఫోన్ వాడుతుండడము, ఆ దృశ్యాలు కూడా మనందరం కూడా చూసాము. సో ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకి కూడా హై అలర్ట్ ప్రకటించారు. ప్రత్యేకంగా మన తెలుగు రాష్ట్రాల్లో నిన్న పలు చోట్ల ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో కూడా ప్రత్యేకంగా హైదరాబాద్ లో కూడా తనిఖీలు కూడా నిర్వహించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో, అలాగే వివిధ దిల్సుఖ్ నగర్ ఇలాంటి సెన్సిటివ్ ప్లేస్, గతంలో అక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగిన ఆ సున్నితమైన ప్రాంతాల్లో కూడా నిన్న తరువుగా తనిఖీలు కూడా నిర్వహించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా విశాఖపట్నం, విజయవాడతో పాటు అలాగే రాజమండ్రి, కాకినాడ పరిసరాల ప్రాంతాల్లో కూడా విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అయితే ఇక్కడ ఇదివరకు తీరుగా పాత రోజుల పద్ధతుల్లాగా ఈ తీవ్రవాదులు అనేవాళ్ళు దేశవ్యాప్తంగా కూడా ప్రతి చోట తిరుగుతున్నారు. అసలు విజయనగరం శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో తీవ్రవాదులు తమ యాక్టివిటీస్ అక్కడ ఉంటాయని కూడా ఎవరు కూడా ఊహించరు. అలాంటిది అనంతపూర్ లో కూడా మరో తీవ్రవాదిని కూడా కొద్ది రోజుల కిందటే, దాదాపు 2-3 వారాల కిందటనే అనంతపూర్ లో ఒక తీవ్రవాదిని కూడా అరెస్ట్ చేశారు. సో ఈ నేపథ్యంలో దేశంలో అంటే ఎవరు గుర్తుపట్టని ప్రాంతాలకు కూడా వీళ్ళు వెళ్తున్నారు. ప్రత్యేకంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ అనేది కూడా గతంలో కూడా గడిచిన 2 డికెట్స్ నుంచి కూడా ఒక చర్చ జరుగుతుంది. టెర్రరిస్టులకి హైదరాబాద్ అడ్డా అనేది కూడా చెబుతూ ఉంటారు. సో కానీ ఇప్పుడు వాళ్ళు స్ట్రాటజీ మార్చినట్లు కూడా చాలా క్లియర్ గా తెలుస్తోంది. ఎందుకంటే పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో కూడా వాళ్ళు అక్కడ తమ కార్యకలాపాలు కూడా నిర్వహిస్తున్నారు. సో నిన్న ఢిల్లీలో జరిగిన పేలుడు మాత్రం కూడా యావత్ దేశాన్ని ఒక్కసారి కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. సో ఖచ్చితంగా దీనిపైన ఇప్పటికీ కూడా దర్యాప్తు సంస్థలు దర్యాప్తు ప్రారంభించాయి. నిన్న రాత్రి ఏకంగా ఎన్ఎస్జీ కమాండోలు కూడా పేలుడు జరిగిన ప్లేస్ ని కూడా మొత్తం తమ ఆధీనంలో తీసుకున్నాయి. సో ఈ నేపథ్యంలో సీసీ ఫుటేజ్ ఏదైతే విడుదలైందో ఆ నదీం ఖాన్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. కారు ఓనర్ ని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ప్రస్తుతము ఢిల్లీలో ఉంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.